వీరందరికీ నమస్కారం, శుభోదయం, జై హింద్, జై భారత్. అయితే మనం సహాయం గురించి చాలాసార్లు ఈ మాట విని ఉన్నాం. మనం సహాయం చేస్తే దాని యొక్క ప్రతిఫలము రెట్టింపు ఉంటుందని, అది జీవితకాలంలో దాని విలువ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒక సంఘటనను, నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుందాం. ఈ సంఘటన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి యొక్క సతీమణి సుధామూర్తి గారు, ద గ్రేట్ లెజెండరీ ఆఫ్ ఇండియన్. వీళ్ళిద్దరు కూడా ఒక గొప్ప ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు. అయితే సుధామూర్తి గారు ఒకసారి బెంగళూరు నుంచి రైల్లో సెకండ్ క్లాసు ట్రైన్ లోపల వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ట్రైన్ వెళ్తుంది. ఆ టికెట్ కలెక్టర్ వచ్చాడు, చెక్ చేస్తున్నాడు, అందరి దగ్గర టికెట్లు చెక్ చేస్తున్నారు. అయితే ఒక అమ్మాయి సుధామూర్తి గారు కూర్చున్న రైలు పెట్టెలోనే ఉంది. ఒక అమ్మాయి అమాయకంగా అక్కడ నిలబడి ఉంది. అయితే టికెట్ కలెక్టర్ అడిగాడు ఆ అమ్మాయిని, ఏదమ్మా నీ టికెట్ అన్నప్పుడు ఆ అమ్మాయి అమాయకంగా చూడడం మొదలుపెట్టింది. అంటే అమ్మాయిని బాగా తిట్టి 4-5 మాటలు తిట్టేసి, నువ్వు వచ్చే స్టేషన్లో దిగేయి, నువ్వు టికెట్ తీసుకోలేవు కాబట్టి అని బెదిరించాడు. వెంటనే ఆ అమ్మాయి అమాయకంగా చూస్తూ ఉండిపోయింది. వచ్చే స్టేషన్ రానే వచ్చింది, బెంగళూరు స్టేషన్. వచ్చిన స్టేషను బెంగళూరు స్టేషను. అయితే ఆ స్టేషన్ రాగానే మరి సుధామూర్తి గారు దిగిపోయారు. ఆ అమ్మాయిని చూశారన్నట్టు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత కారు దిగి ఆమె కొరకు కారు అక్కడ నిలబడ్డది. అయితే ఆమె కారు ఎక్కకుండా ఆ అమ్మాయి కొరకు చూస్తుందన్నట్టు. ఆ టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కినటువంటి అమ్మాయి గురించి చూస్తున్నది. ఆ అమ్మాయి అక్కడ ఒక దగ్గర చెట్టు కింద నిలబడి అమాయకంగా చూస్తుంది. ఆ అమ్మాయిని పిలిచి తన కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయింది అన్నట్టు. అప్పుడు వెళ్తూ వెళ్తూ అడిగింది అన్నట్టు, ఏంటి అమ్మాయి, ఎందుకు ఇట్లా జరిగిందంటే, నా తల్లిదండ్రులు చనిపోయారు, నా తండ్రి తాగుబోతు అయిపోయాడు, నా తల్లి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఇద్దరు కూడా చనిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలాను, నాకు ఏం చేయాలో పాలుపోలేదు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదని పాప మా అమ్మాయి సుధామూర్తి గారితో చెప్పింది అన్నట్టు. వెంటనే ఆ కారు నేరుగా తన స్నేహితుడు నడిపిస్తున్నటువంటి అనాథాశ్రమానికి తీసుకెళ్ళింది. అనాథాశ్రమం లోపల అక్కడ ఆ అమ్మాయిని వదిలిపెట్టేసి, జస్ట్ ఆమె 10 ఇయర్స్ ఉంటుంది అంతే ఆ అమ్మాయికి. అయితే ఆ స్నేహితుడికి చెప్పేసి వెళ్ళిపోయింది ఇక అంతే. అయితే అతను ఆ అనాథాశ్రమంలో సుధామూర్తి గారి స్నేహితుడు ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేశాడు. ఆ అమ్మాయి ఉన్నత చదువులు చదువుకుంది, విదేశాలకు పోయింది, అమెరికా వెళ్ళింది. అమెరికా లోపల ఒక ఉన్నత చదువులు చదివి అక్కడ ఉద్యోగం చేస్తుంది. చాలా గొప్ప చదువులు చదివింది. అయితే కాలము గిరున తిరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి ఇదంతా కూడా ఇక పెద్దగా అయిపోయింది, అక్కడ అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తుంది. ఈ కాలగమనం లోపల అమెరికాలో ఒక ఉన్నటువంటి కర్ణాటక ప్రదేశస్తులు, కన్నడిగులు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేశారు. దానికి ముఖ్య అతిథిగా సుధామూర్తి గారిని పిలిచారు. ఎందుకంటే సుధామూర్తి గారు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కాబట్టి సుధామూర్తి గారు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సపరేట్గా విడిది ఏర్పాటు చేశారు. ఆ సుధామూర్తి గారికి ఒక అమ్మాయి అన్ని పరిచర్యలు, సేవలు చేస్తుంది, టీ కాఫీ అందిస్తుంది, బట్టలు ఉతుకుతుంది, అన్ని రకాలటువంటి సర్వీస్ చేస్తుంది. ఆ యొక్క ఏదైతే హోటల్లో విడిది చేశారో ఆ కార్యక్రమం మొత్తం కూడా అయిపోయింది. సుధామూర్తి గారు మొత్తం తన బ్యాగు తీసుకొని బయటకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు కౌంటర్ దగ్గర తన మొత్తం బిల్లు కూడా చెల్లించడానికి తన పర్సులో నుంచి డబ్బు తీసి అక్కడ ఇవ్వడానికి రెడీ అయిందన్నట్టు. అంతే ఇక సిద్ధమైంది. జేబులో నుంచి డబ్బు తీసి పర్సు నుంచి. వెంటనే అక్కడ ఇప్పటిదాకా సేవలు చేసినటువంటి అమ్మాయి ఏం చేసిందంటే అక్కడికి వచ్చేసి, మేడం మీ యొక్క బిల్లు నేను చెల్లించాను అని చెప్పేసింది. ఎందుకమ్మా నా బిల్లు ఎందుకు చెల్లించావమ్మా, నువ్వు చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది కదా, నీవెందుకు చెల్లించావు, నీకు నాకు ఏం సంబంధం అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అన్నట్టు. మొత్తము అంటే తాను ట్రైన్లో టికెట్ లేకుండా ఎక్కడము, తనను మీరు తీసుకోవడము, తర్వాత ఆశ్రమంలో ఉంచడము, మీ స్నేహితుడు ఏ విధంగా నన్ను పెంచి పెద్ద చేయడము, ఉన్నత చదువు చదివించడము, అమెరికాకు కూడా వెళ్ళేటట్టు చేయడము, ఈ విధంగా తను ఎదిగిన తీరు, దాని అంతటికి కూడా కారణమే మీరే. కాబట్టి రైలు టికెట్ నుంచి ఇక్కడికి మరి మీరు నా బిల్లు చెల్లించారు. ఇక్కడ ఈ చిన్న బిల్లు చెల్లించడం అనేటువంటిది ఏ పాటిది, ఈ చిన్న బిల్లు చెల్లించేటువంటి అవకాశం నాకు ఇవ్వండి అని ఆ అమ్మాయి సుధామూర్తి గారితో అన్నదన్నట్టు. సుధామూర్తి గారు ఆశ్చర్యపోయారు. తన కళ్ళల్లోంచి నీళ్లు తిరిగాయి మొత్తము. ఆ అమ్మాయిని కౌగిలించుకుంది.
అంటే ఎంత గొప్ప సంఘటన అంటే ఎంత స్ఫూర్తివంతమైనటువంటి సంఘటన. ఇద్దరు కూడా కొద్దిసేపు ఏడ్చేశారు భావోద్వేగాలతోటి. అంటే సుధామూర్తి గారు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో ఆ సహాయం అనేటువంటిది ఎంత గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చింది, ఆ అమ్మాయి ఎంత ఉన్నత చదువులు చదువుకుంది అనేటువంటిది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి సంఘటన. కాబట్టి మనము ప్రతిసారి కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ సహాయము ఎప్పటికైనా సరే మనకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అనేటువంటిది ఇస్తుంటుంది అనేటువంటిది ఈ సంఘటన ద్వారా మనము తెలుసుకోవడం జరిగింది. ఈ స్ఫూర్తివంతమైనటువంటి సంఘటన మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్.